జెఫ్రీ ఎప్స్టీన్ అనే పేరు వింటే ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన వ్యక్తుల మధ్య భయం వ్యాపిస్తుంది. ఈ బిలియనేర్ ఫైనాన్సియర్ కథ అది కేవలం ఒక వ్యక్తి గురించి మాత్రమే కాదు, అది మనీ, పవర్, ఇన్ఫ్లుయెన్స్ ఎలా జస్టిస్ని బెండ్ చేస్తాయో చూపించే మిర్రర్. ఎప్స్టీన్కి ప్రెసిడెంట్స్, రాయల్ ఫ్యామిలీస్, సెలబ్రిటీస్తో కనెక్షన్స్ ఉన్నాయి. అతని ప్రైవేట్ ఐలాండ్ని పెడోఫైల్ ఐలాండ్ అని పిలిచేవారు. అక్కడ ఏం జరిగిందో అది చాలా డార్క్ సీక్రెట్. 2005లో ఒక 14 ఇయర్స్ అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది, ఎప్స్టీన్ తన హౌస్లో సెక్షువల్ అబ్యూస్ చేశాడు అని. FBI ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయింది. ఎవిడెన్స్ చాలా స్ట్రాంగ్గా ఉంది. కానీ అక్కడ షాకింగ్ ట్విస్ట్ వచ్చింది. ఎప్స్టీన్ గవర్నమెంట్తో సీక్రెట్ డీల్ చేసుకున్నాడు. రిజల్ట్ కేవలం 13 మంత్స్ జైల్, అది లగ్జరీ ట్రీట్మెంట్తో. పబ్లిక్ ఔట్రేజ్ అయింది. రీచ్ అయితే లా అప్లై అవ్వదా? కానీ 2019లో సడన్గా ఎప్స్టీన్ని ఫెడరల్ సెక్స్ ట్రాఫికింగ్ ఛార్జెస్ మీద అరెస్ట్ చేశారు. ఈసారి లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఫేస్ చేయాల్సి వచ్చింది. కానీ ట్రయల్ జరగకముందే ఎప్స్టీన్ జైల్ సెల్లో డెడ్గా కనిపించాడు. అఫీషియల్గా సూసైడ్ అన్నారు, కానీ సర్కమ్స్టాన్సెస్ చాలా సస్పిషియస్. కెమెరాలు వర్క్ చేయలేదు, గార్డ్స్ స్లీప్లో ఉన్నారు, విట్నెస్ కూడా డెడ్ అయ్యాడు. కాన్స్పిరసీ థియరీస్ ఎక్స్ప్లోడ్ అయ్యాయి. అసలు బాంబ్షెల్ ఏమిటంటే ఎప్స్టీన్ ఫైల్స్. ఈ ఫైల్స్లో గ్లోబల్ ఎలైట్స్ పేర్లు ఉన్నాయి. పాలిటీషియన్స్, బిలియనేర్స్, సెలబ్రిటీస్, రాయల్ ఫ్యామిలీ మెంబర్స్. గవర్నమెంట్ మొదట ఈ ఫైల్స్ని హైడ్ చేసింది. విక్టిమ్ ప్రైవసీ అని రీజన్ చెప్పారు. కానీ పబ్లిక్ ప్రెషర్, కాంగ్రెస్ ఇంటర్వెన్షన్, కోర్ట్ ఆర్డర్స్ వల్ల లక్షల పేజీలు రిలీజ్ చేశారు. చాలా వరకు బ్లాక్ ఇంక్తో రెడాక్ట్ చేశారు. ఫైల్లో పేరుండటం ఈక్వల్స్ క్రైమ్ ప్రూవ్ కాదు. కానీ క్వశ్చన్ రైజ్ అవుతుంది, లా అందరికీ ఈక్వలా, లేదా రిచ్ వాళ్లకి వేరే రూల్సా? ఎప్స్టీన్ ఫైల్స్ ఒక మనిషిని గురించి కాదు, మనీ, పవర్, ఇన్ఫ్లుయెన్స్ ఎలా జస్టిస్ని బెండ్ చేస్తాయో చూపించే మిర్రర్. ఈ కేస్ ప్రపంచానికి ఒక ప్రశ్న వేసింది, న్యాయం అందరికీ సమానంగా వర్తిస్తుందా? ద ట్రూత్ ఈజ్ స్టిల్ హిడెన్.